సో హాయ్ అండి అందరికీ. సో ఈ వీడియోలో ఏంటిదనంటే మనకి సవారీ శక్తి అనేది తగ్గిన వాళ్ళు ఉంటారు. అంటే ఫస్ట్‌లో బాగా బీభత్సంగా వచ్చేసి అంటే ఇక్కడ ఒక విషయం గమనించండి మీరు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ హైప్‌లో ఉంటది సవారీ శక్తి అనేది. తర్వాత కొద్ది కొద్దిగా మనకి డిక్రీజ్ అయినట్టు అంటే తగ్గుతది. ఎవరికైనా తగ్గుతది. కాకపోతే ఇంకా చాలా మందికైతే వేరే వాళ్ళయి దొరకకపోవడం, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ దొరకకపోవడం, అసలు మొత్తం సవారీ వచ్చింది కూడా తెలవకపోవడం, కొంతమందికి రాకపోవడము. సో ఇట్లా జరుగుతా ఉంటదన్నట్టు. సో దాన్ని మళ్ళీ మనం ఎట్లా తెచ్చుకోవాలి? ఆ శక్తిని మళ్ళా మనం ఎట్లా పొందాలి? అనే దాని గురించి ఈ వీడియో. మరియు ఈ వీడియో ఎందుకు ఉపయోగపడతదంటే, సవారీ వచ్చి వచ్చి ఆగిపోయిన వాళ్ళుంటరు. అంటే కొన్ని చేయకూడని పనులు చేసిన వాళ్ళకి అట్లా గాదు. సో వాళ్ళ గురించి గాదు. ఇదేంది అనంటే సడన్‌గా తెలవకుండా సడకున ఏం చేయకపోయినా, వేరే ఏం తప్పు చేయకపోయినా సడన్‌గా ఆగిపోయిన వాళ్ళుంటరు గదా! సో మళ్ళీ రీస్టార్ట్ కావడానికి అంటే మళ్ళీ సవారీ రావడానికి ఇది ఉపయోగపడతది. అండ్ కొత్తగా సవారీ రావాలని ఉంది అన్న మేము ఏం చేయాలనంటే, సో ఈ పద్ధతి పాటించండి. ఇప్పుడు నేను ఒక పద్ధతి చెప్తాను. ఆ పద్ధతి మీరు ఖచ్చితంగా పాటించండి. అండ్ నమ్మకంతోని పాటించండి. ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటది. సో ఇది నేను మా యొక్క గురువు యొక్క సలహా తీసుకొని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారము. మరి ఈ పద్ధతి ఏంటిది? దీని గురించి పద్ధతి ఏంటి అంటే 41 రోజు అనేది మనకు నిష్టగా ఉండి మనము దర్గాకి అంటే దర్గా ఎక్కడము అంటాం నార్మల్‌గా. అంటే దర్గాకి వెళ్ళడం, విజిట్ చేయడం అన్నట్టు. సో దీని ప్రాసెస్ ఎట్లానంటే మార్నింగు ఒక 41 డేస్ మనం అనేది టైం స్టార్ట్ చేసుకోవాలి. ఒక 41 డేస్ అనేది దర్గాకి వెళ్ళి వస్తూ ఉండాలి. ఎలా? మార్నింగ్ 3:30కి అలా లేచి స్నానం చేసి బిఫోర్ 5కి 5 గంటల ముందు సమయంగానే మనము ఇంట్లో స్నానం చేసేసి ఇల్లు శుభ్రంగా ఉండాలి. దీపం పెట్టేసి ఇంట్లో దీపం ఊదిబస్తీలు ముట్టేసేసి మనము దర్గా కాడికి వెళ్ళాలన్నట్టు. దర్గా కాడికి వెళ్ళిన తర్వాత కొన్ని పూలు పట్టుకొని పోండి. ఎర్లీ మార్నింగ్ మీరు పూలు పట్టుకొని పోండి. 5కి బిఫోరే ఉండాలి. అంత ఎర్లీ మార్నింగ్ ఆ పూలు పట్టుకపోయి దర్గా మీద వేసి ఊదిబస్తీలు ముట్టించి 41 టైమ్స్ ఆ దర్గా చుట్టూ కూడా తిరగాల్సి ఉంటది. ఆ 41 టైమ్స్ మీరు దర్గా చుట్టూ తిరిగిన తర్వాత మీ యొక్క తలకాయ ఉంటది కదా! నుదురు ఇది ఉంటది కదా! మనం దీన్ని ఆ 41 టైమ్స్ అయిపోయినంక పోయి ఆ దర్గా మధ్యలో ఇట్లా మనం ఆనించేసి కాసేపు ఉండి మనమొచ్చి కూర్చొని అక్కడ దర్గా కాడ కూర్చొని నిమ్మలంగా మీకు వచ్చిన ఏదైనా దువా లేదా దరుద్‌లాగా చదివేసి ఒక 10 నిమిషాలు అట్లా ఉండి ఇంటికి రావాలి. సో ఇది 41 డేస్ ఇలానే చేయాలి. ఏ దర్గాకి వెళ్ళాలి అనంటే మీకు దగ్గరలో ఉన్న ఏ దర్గాకైనా వెళ్ళండి. ఏ దర్గా అయినా ఏమి కాదు. సో అక్కడ వెళ్ళేసి మీరు ఒక పద్ధతిని చేయొచ్చు. మళ్ళొక విషయం ఏంది అంటే ఆ దర్గా మీద మీకు పూర్తి నమ్మకం ఉండాలి. అండ్ ఆ యొక్క దైవశక్తి మీద మీకు పూర్తిగా ఇది ఈ పద్ధతి మీద పూర్తి నమ్మకంతోని ఉండి చేస్తే మాత్రమే మీకిది సాధ్యపడతది. చెక్ జేయడానికి అయితదో కాదో అని నమ్మకం లేకుండా పోతే మాత్రం కాదు. గుర్తుపెట్టుకోండి. ఇది మనకి నమ్మకం మీద మాత్రమే జరగడం అనేది జరుగుతది. సో ఇది మనకు శక్తి రావడం అనేది ఈ విద్యకు ఏదైనా యంత్ర విద్య అయినా, మంత్ర విద్య అయినా, దైవ విద్య అయినా ఏదైనా గానీ మనకి ఓన్లీ ఆ యొక్క నమ్మకం మీద మాత్రమే జరగడం అనేది జరుగుతదన్నట్టు. సక్సెస్ అనేది కావడం. అయితే ఈ యొక్క 41 డేస్ మనం ఇంట్లో ఎట్లా ఉండాలి అనంటే శుభ్రంగా ఉండాలి. మ్యారేజ్ అయిన వాళ్ళు లేడీస్‌కి దూరంగా ఉండాలి. సో, ఒకవేళ అంటుడు ముట్టుడు ఫుడ్ ఏమన్నా వస్తే మీరన్నా దూరంగా ఉండాలి. వాళ్ళన్నా మనకి దూరంగా ఉండాలి. అంటే లేడీస్ బాగుండరు కదా! మనకి నార్మల్‌గా నెలలో. సో, వాళ్ళ వండిన ఫుడ్ గిట్లా తినొద్దు. అండ్ ఇంకో విషయం ఏంది అనంటే పాబందీగా ఉండాలి. చాలా నీట్‌గా పాబందీగా ఉండాలి. కింద పడుకోవాలి. 41 డేస్ గూడా. సో, మీరిది చేసి చూడండి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటది. ఇది ఎందుకు అనంటే నార్మల్‌గా మరి ఇట్లా తగ్గిపోయిన శక్తి పెంచడానికి యంత్రం లేదా, తంత్రం లేదా, మంత్రం లేదా అని మీకుండొచ్చు. నేనేమంటానంటే యంత్రం, తంత్రం, మంత్రం కంటే దైవశక్తి గొప్పది. సరే ఒక్కొక్క టైంలో దైవశక్తి పనిచేయకపోవచ్చు గానీ, మనమున్న ఒక పరిస్థితిలో మనకు ఫస్ట్ సవారొచ్చింది దైవశక్తితోనే వచ్చింది గదా! సో, ఇప్పుడేదో యంత్రం యేసుకుంటా, తంత్రం యేసుకుంటా అని ఆగున్న గుర్రాన్ని ఉరికిచ్చినట్టు గాదు. సో, దైవశక్తి పెంచుకోవడం వల్ల మనకి అయిన బలముంటది. సో, మరియు ఆ ప్రీవియస్‌గా ఉన్న శక్తి అనేది మళ్ళీ రావడం జరుగుతది. మీరు ఎన్ని యంత్రాలు, తంత్రాలు యేసుకున్నా, మీ దగ్గర అసలే దైవశక్తి లేకపోతే ఆ యంత్రం గూడా పనిజేయదు. సో, నా ఉద్దేశంలా మీరు యంత్రంకి పొయ్యే బదులు ఇది 41 రోజు చేయడానికి మీరు ప్రయత్నించండి. ఖచ్చితంగా సక్సెస్ అయితది. మనకేంది అంటే టైం వేస్ట్ కావద్దు. ఏమ్మటే ఇట్లా యేసుకోగానే అట్లా ఉరికి రావాలని చూస్తా ఉంటారు. ప్రజల యొక్క థాట్స్ అట్లనే ఉంటాయి. నావైనా, నీవైనా, ఎవరియేమైనా. కానీ ఎంత సహనంగా ఉండి, ఎంత ఓపికతోనుండి మనం చేసుకుంటే అంత మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. సో, అంతేగాని ఏదో ఇది తక్కువైంది కదా! యంత్రం యేసుకొని ఉరుకుతా, దుంకుతా అంటే మాత్రం కాదు. సో, మీరు అర్థం చేసుకోండి నేను చెప్పే విషయం గూడా.
సో ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ 41 డేస్ కూడా మీరు తినండి. నేను అంటే నాన్ వెజ్ తినకూడదు, ఇంట్లో నాన్ వెజ్ రాకూడదు. సో అంటే నాన్ వెజ్ అంటే చికెన్, మటన్ ఇట్లాంటి ఫిష్ లాంటివి, కోడిగుడ్డు కూడా, ఎగ్ కూడా తినొద్దు. మీరు అట్లా నిష్ఠగుండి 41 డేస్ అయిపోయినాక యథావిధిగా మీరు చేసుకోవచ్చు. ఇంకో ఉద్దేశం ఏంది అని అంటే, ఒకవేళ మీరు ఇదైతే చేస్తారు కదా, ఇక్కడ మనం దర్గాకి వెళ్ళినప్పుడు మార్నింగ్ ఊదిబస్తీలు ముట్టేసి పూలేసి అట్లా మొక్కడం ఇలా చేస్తారు కదా, ఒక వీలైతే రోజుకు ఒక చిన్న స్వీట్, చిన్నది ఒక 5 రూపీస్ స్వీట్ నైట్ టైం కొనిపెట్టుకొని తెల్లారి పట్టుకపోయి ఫాతి అక్కడ పెట్టేసి ఇచ్చి అది తినడం అట్లా చేస్తే కూడా ఇంకా బాడీలో ఏమన్నా మనకి నెగిటివిటీ లాంటిది ఏదైనా ఉంటే కూడా మనకి క్లియర్ అయితే కావడం జరుగుతుంది. సో అట్లా అన్నట్టు ప్రయత్నించండి, ప్రయత్నిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కానీ నమ్మకం ఇంపార్టెంట్. ఆ దర్గా మీద పూర్తి నమ్మకం మీకు ఉండాలి. మాకు అంటే నీకు నీకు ఏది శక్తి అనిపిస్తుందో ఆ దర్గాకే వెళ్ళండి. ఇక్కడ ఉంది కదా పక్కకి ఏదో అట్లా చూద్దాం అన్నట్టు కాదు. అండ్ మీ మీద మీకు నమ్మకంతో చేయండి, అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా మీకు మళ్ళీ పూర్వ వైభవం అన్నట్టు శక్తి అని వస్తుంది. అన్న మీరు ప్రయత్నించిల్లా అన్న, మీరు చేసిల్లా మరి అని అంటే నేను ఎంతవరకు అయితే చేయలేదు. బట్ నా మిత్రుడు, నా దగ్గర మిత్రుడైతే అతను చేసి సక్సెస్ అయిండు. ఒక్క సవారీ విషయంలోనే కాదు, సో ఆయన లైఫ్లో కూడా చాలా సక్సెస్ అంటే చాలా సక్సెస్ అయిపోయాడు. అసలు చెప్పిన 41 డేస్ తర్వాత ఆయన యొక్క ఎటువంటి కష్టమైన మనం మనం అనుకున్న పనులు జరగడం కానీ, లేకపోతే అనుకున్న ఇంట్లో ఏది ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా, డబ్బులకు కొదవ లేకుండా అరకదు బరకతి ఇదంతా కూడా ఆ దర్గా యొక్క శక్తి మీద, ఆయన 41 డేస్ దీక్ష మీద జరగడం అనేది ఆయన లైవ్ ఎక్స్పీరియన్స్. ఆయన నమ్మలేకపోయిండు ఆ పవర్ ఏందనేది. సో మా గురువులు చెప్పారు ఇలా అని, బట్ నేనైతే ట్రై చేయలేదు. కానీ నా సొంత నా మిత్రుడు చెప్పిన అనుభవం ప్రకారం ఖచ్చితంగా ఇది పనిచేస్తుంది. బట్ వితౌట్ నమ్మకం మాత్రం పనిచేయదు. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మీరు అనుసరించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఏమైనా డౌట్ ఉంటే దీని గురించి కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటి అని అంటే, నార్మల్గా నేను ఏది చెప్పినా కానీ 100%గా మా గురువుల యొక్క పర్మిషన్ తీసుకొని మాత్రం చెప్పడం జరుగుతుంది. ఇవి నా ఓన్ క్రియేట్ కంటెంట్ అయితే కాదు. సో ఇది గమనించండి. ఎందుకంటే మనము ఇవాళ నిన్న సవారీ పట్టిన వాళ్ళం కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఆ విషయాలు కానీ, మరియు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విద్య కానీ గొప్పది. సో అనుభవం కూడా చాలా గొప్పది కాబట్టి వాళ్ళ సలహాలు తీసుకొని చేయడం జరుగుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే, నార్మల్గా ఈ యొక్క సవారీకి సంబంధించి మనకి యంత్రం ఎంత పవర్తో ఉంటుందో దాని మీద మనం పెట్టే నమ్మకం కూడా అంతే పవర్ ఉంటుంది. దానికి శక్తినిచ్చేదే నమ్మకం అని చెప్తూ ఉంటారు. సో అది మీరు గమనించి చూడండి. అండ్ ఇంకా బ్రదర్ వాళ్ళైతే రడా హుసేన్ గారి స్టోరీసు, ఇమామే హుసేన్ గారి స్టోరీసు, అలీ గారి స్టోరీసు, అలీ అస్గర్ గారి స్టోరీస్ అయితే చెప్పమని జరుగుతున్నది. సో ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయితే ఒకటి ఖచ్చితంగా వేయడం అయితే జరుగుతుంది. సో వాళ్ళ గురించి, అన్న వాళ్ళ గురించి. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.